కె శ్రీనివాస్ సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు మండవల్లి గ్రామానికి సంబంధించిన హిందూ మాస్టర్ కులానికి సంబంధించిన పేదలందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు కూడా వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. మా చదువులు పాడైపోకుండా కాపాడండి, మాకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయండి చెప్పి చదువుతా ఉన్నారు. మరి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉండగా గుడివాడ ఆర్డీఓ పరిధిలో ఉండగా అక్కడ ఆర్డీఓ గారు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. మరి ఇక్కడ జిల్లా బైఫర్కేషన్ జరిగిన తర్వాత కైకులు నియోజకవర్గం ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చిన తర్వాత కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయట్లేదు. దీనివల్ల వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఈ కులానికి సంబంధించిన 100 కుటుంబాలు 80 సంవత్సరాల నుంచి మా గ్రామాన్ని నివసిస్తూ ఉన్నారు. మరి వీళ్ళని మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకురామంటే ఎక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పి చదువుతా ఉన్నాం. కాబట్టి గుడివాడ ఆర్డీఓ గారు ఇచ్చిన విధంగా వీళ్ళందరూ కూడా కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము వాళ్ళ ప్రభుత్వాన్ని అధికారులు కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారు కూడా కలిసాము. ఆర్డీఓ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. కుల ధృవీకరణ పత్రాలు మంజూరు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని చెప్పి కోరారు. కాబట్టి ఆ పద్ధతులు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్న వీరికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నా సరే కుల ధృవీకరణ పత్రాలు లేక చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేసి ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.